వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ చేస్తున్నాం. క్లాస్ ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ అన్నది మనకు 25th ఫిబ్రవరి నాడు కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రిలిమ్స్కి మనము ఇప్పటికే ఈ 60 days యాక్షన్ ప్లాన్ ఇవన్నీ రూపొందించుకొని వర్క్ చేయటం జరుగుతూ వస్తుంది. సో దీన్ని ఇదే విధంగా కన్సిస్టెంట్గా తీసుకొని వెళ్ళండి. నెంబర్ ఆఫ్ రివిజన్స్ అన్నీ చేయగలిగితే రివిజన్స్ అంత బాగా చేస్తూ వెళ్ళండి. సో ఈ టైంలో రివిజన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. తక్కువ సమయం ఉందని నిరుత్సాహపడద్దు. సో సమయం సరిపోతుంది, మీరు చిన్నగా ప్రయత్నం చేస్తూ రండి. అవుట్ ఆఫ్ 150 మీకు ఈవెన్ 80 వచ్చినా కానీ ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతారు. సో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వటం అన్నది ఇక్కడ చాలా ముఖ్యము. వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ఇంకా మెయిన్స్కి మిగిలింది ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీ. ఈ క్లాసెస్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీనికి అప్డేట్స్ కూడా నేను అందజేస్తూ వస్తాను. సో కంగారేమీ లేదు. బాగా మ్యాక్సిమం రివిజన్స్ని నేను మీకు ఒక షెడ్యూల్ పంపిస్తూ వచ్చాను. ఆ షెడ్యూల్ ప్రకారము మీరు రివిజన్స్ని కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు కొత్తగా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఫాలో అయితే ఇది ఫాలో అవ్వండి. లేదా మీకు లేదు నేను ఈరోజు ఓన్లీ ఇండియన్ హిస్టరీనే కంప్లీట్ చేయదలుచుకున్నానంటే అదే ఇండియన్ హిస్టరీ ఫాలో అవ్వండి. లేదా జోగ్రఫీ కంప్లీట్ చేయదలుచుకున్నాను అనుకుంటే జోగ్రఫీ. మీకు ఏ విధమైన టైం టేబుల్ కంఫర్ట్ ఉంటే అదే ఫాలో అవ్వండి. సో యాక్చువల్గా టైం అయితే తక్కువగానే ఉంది. ఈ టైంలో డిఫరెంట్ అప్రోచెస్ కన్నా కూడా మీ యొక్క ఓన్ స్ట్రాటజీ అన్నది ఇప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. సో 1 hour పైన వీడియోస్ చూసుకుంటూ ఇప్పుడు టైం అన్నది చాలా ఎఫిషియెంట్ కాబట్టి కొద్దిగా మినిమైజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తురండి. సో 1 hour టైం వీడియోనే చూస్తూ పోతే ఇంకా మిగిలిన క్లాసెస్ దాని రివిజన్స్ ఎప్పటికి కంప్లీట్ అవుతాయి. సో ఈ కారణంగా ఒక ఆల్రెడీ ఫామ్లో ఉన్న అభ్యర్థులు ఓకే, లేని అభ్యర్థులు చిన్నగా మీ ప్రయత్నాన్ని చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఉన్న సమయాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తే మీరు ఈ 80+ ఈజీగా క్రాస్ చేయగలుగుతారు. సో ఈ సమయంలో కావాల్సింది టెన్షన్ పడకుండా ఉండటం. టెన్షన్ వద్దు, కూల్గా ఏది నచ్చితే అదే చదువుతూ వెళ్ళు, కంపల్సరీ వస్తుంది. ఏమీ తెలవకపోతే నేను ఇక్కడ 6 days సెకండ్ పార్ట్ 2 కూడా ఇచ్చాను. సో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళు. సరే, ఈరోజు కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని పరిశీలన చేద్దాం. సో ఈ జనవరిలో మనం ఇచ్చే ఈ కరెంట్ అఫైర్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. 25th ఫిబ్రవరి అన్నప్పుడు మనకు అరౌండ్ 15th ఫిబ్రవరి వరకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అవుతాయి. ఎగ్జామ్కి ఒక 3 months ముందు చాలా చాలా ఇంపార్టెంట్. అందులో 1 month ముందు అనేది ఇంకా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ కారణంగా నేను చిన్న చిన్న అంశాలు కూడా కవర్ చేస్తూ వెళ్తున్నా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉపయోగము. ఫస్ట్ వన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ తెలుసు కదండి, పాండిచ్చేరి ఇక్కడ ఉంటుంది. సో ఈ పుదుచ్చేరి ఇక్కడ సముద్రం ఉన్నదన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సముద్రంలో ఈ విధంగా రెడ్గా ఫామ్ అయింది. ఏంటి రెడ్గా ఫామ్ అయింది, ఎందుకు ఇట్లా వచ్చింది, సో ఎందుకు ఇక్కడ పొల్యూషన్ ఇంత బాగా పెరుగుతూ వచ్చింది, ఇవన్నీ నాకు క్లియర్గా అనాలిసిస్ చేయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక 3 members తోటి ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. సో ఈ కమిటీ అన్నది ప్రాబబ్లీ 1 monthలో రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉంటే దానిని కూడా పరిశీలన చేయొచ్చు మనము. కానీ ఎస్ఎన్టీ మీకు మెయిన్స్కి ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఇట్లాంటివి ఇంపార్టెంట్ వస్తూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నది 2010లో ఏర్పడింది. ఇది స్టాట్యూటరీ బాడీ, పూర్తిగా పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడింది. ఇట్లా పర్యావరణాన్ని పరిరక్షించటం కోసము ఏర్పడిన క్వాసి జ్యుడిషియల్ బాడీస్లో ఆస్ట్రేలియా ఒకటి, న్యూజిలాండ్ ఒకటి, తర్వాత ఏర్పాటు చేసుకున్న దేశము భారతదేశమే.
సో ఇది చట్టబద్ధమైన సంస్థ. స్టాట్యుటరీ బాడీ అంటే మీకు పాలిటీలో చెప్పాను, పార్లమెంటు చట్టము చేయటము ద్వారా ఏర్పడే వాటిని స్టాట్యుటరీ బాడీస్ అంటారు. రాజ్యాంగంలోనే చెప్పబడిన సంస్థలు ఏమైనా ఉంటే, ఉదాహరణ ఆర్టికల్ 324 ప్రకారము ఎలక్షన్ కమిషన్, దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. ఆర్టికల్ 280 ప్రకారము ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు, దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు. సో రాజ్యాంగంలో ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేసినవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్, పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేసినవన్నీ కూడా స్టాట్యుటరీ బాడీస్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నది స్టాట్యుటరీ బాడీ. ఎప్పుడు ఏర్పడింది? 2010లో ఏర్పడింది. ఇది పర్యావరణ పరిరక్షణ కోసము ఏర్పాటు చేయబడింది. అట్లా ఏర్పాటు చేసిన దేశాల్లో భారత్ 3వ దేశము. ఫస్ట్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ న్యూజిలాండ్ ఉన్నవి. సో దీనికి చైర్పర్సన్గా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి చైర్పర్సన్గా ఉంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రస్తుతం ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సను ఈ ప్రకాష్ శ్రీవాస్తవ్ గారు. సో ఈయన 23 ఆగస్టు 2023 నాడు ఈ పోస్ట్లోకి ఎన్జిటికి చైర్మన్గా నియామకం జరిగింది. సో ఇది కూడా మన కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంటు. ప్రస్తుత ఎన్జిటి చైర్మన్ ఎవరు అని వస్తే ప్రకాష్ శ్రీవాస్తవ్ గారు. ఈయన గతంలో దేనికి సిజే చీఫ్ జస్టిస్గా పనిచేశారు? ఏ హైకోర్టుకి అంటే కలకత్తా హైకోర్టుకి ఈయన చీఫ్ జస్టిస్గా పనిచేయటం జరిగింది. సో ఈయన ఒక 3 మెంబర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు? పుదుచ్చేరి బీచ్లో రెడ్ టైడ్ ఏర్పడింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇది పుదుచ్చేరి. ఇక్కడ రెడ్ టైడ్ అనేది ఏర్పడింది. ఎందుకు ఇట్లా రెడ్ టైడ్ ఏర్పడింది అని పరిశీలన చేసి నాకు నివేదిక ఇవ్వండి అని ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు మనము ఒక గాజు సీసా తీసుకుంటాం. సో గాజు సీసా తీసుకొని అందులో వాటర్ పోస్తాం. సో వాటర్ పోసినప్పుడు అది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, పారదర్శకంగా కనిపిస్తుంది. ఇటు నుంచి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో ఏదైనా ఒక కలర్ ఏదన్నా ఒకటి పసుపు కానీ ఏదన్నా వేస్తే ఎట్లా కనిపిస్తుంది మీకు? సో ఆబ్వియస్లీ అది వాటర్ ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది. సో ఇక్కడ వాటర్ చాలా చక్కగా ఉండాల్సినవి కలర్లెస్లో ఉండాల్సింది రెడ్ కలర్కి ఎట్లా మారినాయి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం పసుపుని ఎట్లయితే కలిపామో టర్మరిక్ని, సో ఆ విధంగా ఏదో పొల్యూటెంట్ వచ్చి దీంట్లో కలిసింది అని అర్థమవుతుంది. సో దేని వలన మారింది ఇది అని పరిశీలన చేయాలి. సో ఇక్కడ ప్రాథమికంగా చెప్తున్నది ఏంటంటే ఆల్గే అనే ఒక ప్లాంట్. సో ఈ ఆల్గే ప్లాంట్లన్నీ ఇక్కడ పెరుగుతూ ఉంటాయి కదండి, లోపల నాచులాగా పెరుగుతూ ఉంటాయి కదా. వీటిని పూర్తిగా మనం కంట్రోల్ చేయకపోవటం వలన పుదుచ్చేరిలో ఉండే ఈ బీచ్ అన్నది రెడ్ కలర్లోకి మారటం జరిగిందని ప్రాథమికంగా తెలియజేయటం జరిగింది. సరే, ఇప్పుడు ఆ ఆల్గే ఎందుకు పెరుగుతున్నది, ఆ ఆల్గే పెరగటానికి గల కారణాలు ఏంటి, దీన్ని ఇలాగే వదిలేస్తే అది హ్యూమన్ హెల్త్ మీద ప్రాబ్లం అన్నది కనిపిస్తుంది. దాంతోపాటు సీ లైఫ్ అంటే ఈ సముద్రంలో ఉండే చేపలు కానీ ఏవైతే నివసిస్తూ ఉంటాయో పాపం అవి కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా మనము రిమూవ్ చేయాలి, ఇవన్నీ పరిశీలన కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్జిటి పర్యావరణానికి సంబంధించి ఏర్పడిన ట్రిబ్యునల్. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటాడు, ఇది స్టాట్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, లేదా రిజల్యూషన్ ద్వారా ఏర్పడిందా అని ఒక క్వశ్చన్ రావచ్చు. థర్డ్ పాయింట్, దీని చైర్పర్సన్ ఇంపార్టెంటు. అండ్ ఈయన ప్రస్తుతం 3 మెంబర్ కమిటీని నియమించడం జరిగింది. అది ఏ అంశము పైన అని వస్తుంది. అప్పుడు పుదుచ్చేరిలో ఉండే ఈ రెడ్ ఆల్గే పైన రెడ్ టైడ్ మీద ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇట్లా 5 ఏరియాస్లో ఈ పాయింట్ అన్నది మనకు ఇంపార్టెంట్ అవుతుంది. లేదా మీరు వార్తల్లో రెడ్ టైడ్ అని చూశారు, దీని అర్థము ABCD ఆ విధంగా అయినా కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. రెడ్ టైడ్ అన్నది
పుదుచ్చేరిలో ఆల్గేని నియంత్రించకపోవటం వలన దీని యొక్క రంగు మారటము. సో అక్కడ వాడు ఆప్షన్ ఏబిసిడిలో ఏమి ఇస్తాడో దాన్ని స్టడీ చేసి మనం చెప్పిన ఈ కాన్సెప్ట్తో మ్యాచ్ అయ్యేదాన్ని ఆన్సర్ చేస్తారు. సో ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ నిన్న మీరు చూశారు కదా, ప్రధానమంత్రి గారు కూడా ఆనందించడం జరిగింది, విషెస్ తెలియజేయటం జరిగింది. పిఎస్ఎల్వి 58 పిఎస్ఎల్వి నౌక ద్వారా మనము ఎక్స్పోసాట్ని పంపించటం జరిగింది. దీని పని ఏమిటి అంటే అంతరిక్షంలో కాంతిని ఏదైతే బయటికి విరజిమ్ముతుందో లైట్, సో ఆ లైట్ నుంచి వచ్చే కాంతి తరంగ దైర్ఘ్యాలని పరిశీలన చేసి ఇవి ఎందుకు వచ్చాయి, దీనికి గల కారణాలు ఏంటి అని విశ్లేషణ చేయటము. అబ్రివేషన్ చూడండి, ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్. ఎక్స్పోసాట్ అంటే ఇది. మనకు ఆల్రెడీ భూమి మీద మనము లడఖ్లో ఒక అబ్జర్వేటరీని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఉన్నది. దీని పని కూడా సేమ్. అంతరిక్షంలో స్పేస్లో వచ్చే కాంతిని విశ్లేషణ చేయటము. అది బ్లాక్ హోల్ అవ్వచ్చు, న్యూట్రాన్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. సో అంతరిక్షంలో వచ్చే కాంతిని విశ్లేషణ చేయటం అన్నది దీని పని. దేని పని? హ్యానెల్ అబ్జర్వేటరీ. ఎక్కడ ఉందని అడుగుతాడు, లడాఖ్లో ఉందని ఆన్సర్ చేస్తారు. మరి ఇది ఇక్కడ ఉంటే మళ్ళీ కొత్తగా నువ్వు ఎక్స్పోసాట్ ఎందుకు గాల్లోకి పంపావు అంటే కారణం ఉంది. మనము జియోగ్రఫీలో చదివాము, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్ అని ఇట్లా భూమిపైన నీకు లేయర్స్ ఉన్నాయి. సూర్యకిరణము ఈ విధంగా వస్తున్నప్పుడు ఇది ఒక్కొక్క లేయర్ని ఫిల్టర్ అయి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఐనోస్పియర్ని అవుతుంది, తర్వాత స్ట్రాటోస్పియర్ని అవుతుంది, తర్వాత ట్రోపోస్పియర్ని అవుతుంది. దాని తర్వాత అది నీ దగ్గరికి రావటం జరుగుతుంది. కాంతి ఇంత ఫిల్టర్ అయ్యే లోపల ఇది కొన్ని ధర్మాలని, క్యారెక్టరిస్టిక్స్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మనము లైట్ యొక్క పూర్తి విశ్లేషణ, ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టింది, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకు? ఇవంతా కూడా ఇది దాటి వచ్చే లోపల మారిపోయింది దాని క్యారెక్టరిస్టిక్. ఈ కారణంగానే ఇక్కడ భూమి మీద చేసే పని మనం చేద్దాం. అంతరిక్షంలోకి కూడా ఒక దానిని ప్రవేశపెట్టి ఈ లైట్ ఇంత కిందకి రాకుండా ఇక్కడే మనం ఫిల్టర్ చేసి ఇక్కడే విశ్లేషణ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచన మన శాస్త్రవేత్తలకు వచ్చింది. ఆ శాస్త్రవేత్తల యొక్క ఆలోచన ప్రతిఫలమే ఎక్స్పోసాట్. పోలారిమీటర్, పోలరైజేషన్, లైట్ పోలరైజేషన్ చదువుతూ ఉంటాం కదా. లైట్ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని స్టడీ చేసే, కొలిచే పరికరమే పోలారిమీటర్. ఎక్స్రే ఆఫ్ స్పెక్ట్రంలో. సో చూడండి, అంతరిక్షంలో కాంతి వెలువడటానికి వివిధ సోర్స్ ఏవైతే ఉన్నాయో, అది బ్లాక్ హోల్ అవ్వచ్చు, న్యూట్రాన్ స్టార్ అవ్వచ్చు, పల్సర్ విండ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాటి నుంచి వచ్చే కాంతిని స్టడీ చేస్తుంది. ఈ స్టడీ చేయటం వల్ల నాకేంటంటే లాభం అంటే, అసలు భూమి ఎన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది, దాని యొక్క ఏమన్నా ప్రభావం ఉంటుందా, ఇట్లాంటి ఎన్నో నెంబర్ ఆఫ్ ఇష్యూస్కి ఈరోజుకి కూడా సైంటిస్టులకి అందుబాటులోకి రావటం లేదు. వాటన్నిటి యొక్క పరిష్కారానికే దీనిని పంపించటం జరిగింది. దీన్ని పంపించటం వల్ల ఇంకా శాస్త్రవేత్తలకి మరికొన్ని కొత్త అంశాలు తెలుసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇది మేజర్ ఆబ్జెక్టివ్. సో ఈ విధంగా ఎక్స్పోసాట్స్ని పంపించిన దేశాలు ఎన్నున్నాయి ప్రపంచంలో అంటే కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఏంటవి? ఒకటి, ప్రపంచంలో ఫస్ట్ ఇట్లాంటిదే పంపింది అమెరికా, సెకండ్ ఇండియా. ఫస్ట్ అమెరికా, నాసా వాళ్ళు IXPE. సో ఇమేజింగ్, I అంటే ఇమేజింగ్, X అంటే ఎక్స్రే, P అంటే పోలరిమెట్రీ, E అంటే ఎక్స్ప్లోరర్. సో 2021వ సంవత్సరంలో అమెరికా వాళ్ళు IXPE దీనిని పంపించటం జరిగింది అంతరిక్షంలోకి. వాళ్ళ పని కూడా ఇదే, సేమ్. బ్లాక్ హోల్స్ ఏంటి, న్యూట్రాన్ స్టార్స్ ఏంటి, ఇవే చదువుతారు వాళ్ళు కూడా వెళ్ళి.
మరి వాళ్ళు పంపారు కదా అంటే వాళ్ళు పంపుకున్నారు, మనం కూడా మన స్టడీ మనం చేసుకోవాలి కదా. అందుకని భారత్ కూడా పంపింది ఎక్స్పోసాట్, మన స్టడీ మనం చేసుకుందామని. చైనా పంపిందా? చైనా పంపలేదు. రష్యా పంపిందా? రష్యా పంపలేదు. ఫ్రాన్స్ పంపిందా? ఫ్రాన్స్ లేదు. యూకే పంపిందా? ఏవీ లేవు కంట్రీస్, కేవలం ఇండియా అండ్ యుఎస్ఏ. అందుకే ఇది కాస్త ఇంపార్టెంట్. ఎక్స్పోసాట్ ఈరోజు అంతరిక్షంలో సూపర్ స్టార్స్గా వెలుగుతున్న చైనా, రష్యా కూడా ఇంతవరకు పోలారిమీటరీ శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపలేదు. సో ఎగ్జామినర్ ఈ కోణంలో కూడా ప్రశ్న రూపొందించవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ పాయింట్ ఇది ఎక్స్పోసాట్. ఇది డైరెక్ట్గా ఇస్రో నుంచి మనం ఇస్తున్నది. ఈ పోలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్రేస్, పిఓఎల్ఐఎక్స్. ఈ అబ్రివేషన్లు కూడా కొన్ని ఇంపార్టెంట్. పిఓఎల్ఐఎక్స్ ఏంటి అంటే పోలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్. అక్కడికి పంపాక ఇది కొలవాలి కదండి, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఇవన్నీ కూడా. సో ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది పోలిక్స్. సో దీనిని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రూపొందించడం జరిగింది. ఇది ఈ మధ్య ఉండే కాంతిని కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది, 5 నుంచి 30 KE వరకు ఉండే అంశాన్ని. ఇది దీని యొక్క లోగో. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకా 10 పేలోడ్స్ని కూడా పంపించడం జరిగింది. మీకు పోయం తెలుసు కదా, పోయం చిన్నప్పుడు ఎల్కేజీలో పోయమ్స్ చెప్తూ ఉండేవాళ్ళం. సో పిఓఈఎం, పోయం అంటే పిఎస్ఎల్వి, పి అంటే పిఎస్ఎల్వి, ఓ అంటే ఆర్బిటాల్, ఈ అంటే ఎక్స్పెరిమెంటల్, ఎం అంటే మాడ్యూల్. పిఓఈఎం ఎల్కేజీలో మనం చెప్పిన పోయం అబ్రివేషను పిఎస్ఎల్వి, ఆర్బిటాల్, ఎక్స్పెరిమెంటల్, మాడ్యూల్, పోయం. సో యాక్చువల్గా పిఎస్ఎల్వి ఫస్ట్ 650 కిలోమీటర్స్కి పంపి తర్వాత దానిని 340 కిలోమీటర్స్కి తీసుకొని రావటం జరిగింది. సో అందుకని మాడ్యూల్ 3 అని దీనికి పేరు రావటం జరిగింది. సో ఈ పిఎస్ఎల్వి C50లో వీటితో పాటు ఇంకొక 10 శాటిలైట్స్ని కూడా మనము తీసుకొని వెళ్ళాము. 10 అదర్ పేలోడ్స్ని కూడా తీసుకొని వెళ్ళటం జరిగింది. సో ఫస్ట్ 5 ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ పోయం చూడండి. రేడియేషన్ షీల్డింగ్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్, RSEM. దీని పని ఏంటి? టు ఇవాల్యుయేట్ టాంటాలియం కోటింగ్ ఎఫెక్టివ్నెస్ బై టేక్ మీ టు స్పేస్ హైదరాబాద్. సో ఈ టేక్ మీ టు స్పేస్ హైదరాబాద్ అనేవాళ్ళు ఈ RSEM అనే ఒక శాటిలైట్ని తయారు చేసి దానిని కూడా పిఎస్ఎల్వి C58లో పెట్టి పంపించారు. సో RESM ఎవరు? టేక్ మీ టు స్పేస్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చేసిన శాటిలైట్, అది కూడా దీంతో పాటే వెళ్ళింది. నెక్స్ట్ ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్, VSAT. ఉమెన్ ఇంజనీర్, W అంటే ఉమెన్, E అంటే ఇంజనీర్, SAT అంటే శాటిలైట్. సో దీనిని ఇది టు కంపేర్ సోలార్ ఇర్రేడియన్స్ అండ్ యూవీ ఇండెక్స్. యూవీ అంటే అల్ట్రావైలెట్. సో సోలార్ నుంచి వచ్చే ఇర్రేడియేషన్ని అదేవిధంగా అల్ట్రావైలెట్ ఇండెక్స్ని కంపేర్ చేస్తుంది ఈ శాటిలైట్. సో ఇది LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ వీళ్ళు రూపొందించడం జరిగింది. నెక్స్ట్ గీత, గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మీటర్, లీప్టెడ్. ఇవన్నీ మామూలుగా ఒకసారి చూసుకోండి చాలు. బట్ మహిళా యూనివర్సిటీ, మహిళా కాలేజీ నుంచి వచ్చింది కాబట్టి ఈ VSAT అనేది కాస్త దీన్ని ఎవరు రూపొందించారని అడుగుతాడు. LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఈ విధంగా ఎక్స్పోసాట్ మిషన్లో VSATని ఏ సంస్థ రూపొందించింది, ఏ విద్యా సంస్థ రూపొందించింది, ABCD అని అడుగుతాడు.
సో మనం ఇరుక్కుపోతాం. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఈ వీసాట్ యొక్క ముఖ్య పని ఇక్కడ ఇవాల్యుయేట్ టాంటాలియం కోటింగ్ ఎఫెక్టివ్నెస్ అదా, లేదా కంపేర్ సోలార్ ఇరేడియన్స్ అండ్ యూవీ ఇండెక్సా, లేదా సి వచ్చి ఈ దీన్ని ఏదైనా ఇంకోటి వీటి ఉపయోగాలు, ఇవన్నీ కూడా ఉపయోగాలు ఇచ్చాడు వీళ్ళు. సో C1 D1 ఇట్లా ఇచ్చి ఈ నాలుగిట్లో వీసాట్ పని ఏంటి అని అడగటం జరుగుతుంది. సో ఆ కారణంగా వీసాట్ అనేది కంపేర్ సోలార్ ఇరేడియన్స్ అండ్ యూవీ ఇండెక్స్ అని ఆన్సర్ చేస్తాము. క్లియర్? ప్రశ్న ఎలా వస్తుంది అన్నది కూడా అభ్యర్థులు కొన్ని రెడీగా ఉండాలి. ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ, చిన్నపిల్లగాడిని అడిగినా కానీ మీకు స్కూల్లో క్లాసుల్లో కూడా నేర్పిస్తారు. మనం ఈరోజు ఎక్స్పోసాట్ పంపించటం జరిగింది, ఇది పోలరైజేషన్ ఆఫ్ లైట్ని కనుక్కుంటూ ఉంటుంది, దీన్ని PSLV నుంచి పంపించాం. సో ఈ సంక్రాంతికి పిల్లలకి చాక్లెట్లు ఇస్తూ జనవరి 1 రోజు అందరూ ఇదే పెట్టారు, టీవీలో కూడా ఇదే చూపించాడు. సో ఎగ్జామినర్ మరీ ఇంత సింపుల్ క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు, లేదా ఇవ్వచ్చు, అందులో ఇది అని చెప్పలేము. ఒకవేళ ఫిల్టర్ చేయాలని కొద్దిగా వెళ్తే అప్పుడు ఈ ఏరియాస్లోకి వెళ్తాడు, అందుకని జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు ఎక్స్పోసాట్ మీద వీసాట్ అని ఇస్తే ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతారండి? సో అట్లా ఫిల్టర్ చేయటానికి ప్రిలిమ్స్ అన్నది ఫిల్టర్ చేయటం కోసమే పెట్టాడు. సో మోస్ట్ ఎక్స్పెక్టబుల్ అన్నది కొన్నిసార్లు రాకపోవచ్చు, విచ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నది హైలీ ఎక్స్పెక్టెడ్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇంకా జాగ్రత్తగా ప్రిపరేషన్ ఉండాలి. సో ఇది లో ఎర్త్ ఆర్బిటర్లోకి పంపించడం జరిగింది 340 కిలోమీటర్స్ భూమి నుంచి. సో ఇట్లాంటి స్పేస్ అబ్జర్వేటరీ భారత్ 3 ఆల్రెడీ పంపించుకోవటం జరిగింది. ఆదిత్య L1 ఆస్ట్రోసాట్ స్పేస్ అబ్జర్వేటరీ, అది పేరులోనే ఉంది ఆస్ట్రోసాట్. నెక్స్ట్ ఎక్స్పోసాట్. జాగ్రత్తగా గమనించు, స్పేస్ అంతరిక్ష అబ్జర్వేటరీ. అబ్జర్వేషన్ అంటే తెలుసు కదా, అబ్జర్వేట్ చేస్తూ ఉంటాం. ఇట్లా స్పేస్ అబ్జర్వేషన్స్ అంతరిక్షానికి సంబంధించి భారత్ ఎన్ని పంపింది, ఎన్ని ఉన్నాయి అంటే దాని ఆన్సరు 3 ఉన్నాయి. అదే ఎక్స్రే పొలారిమీటర్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి భారత్ దగ్గర అంటే 2 ఉన్నాయి. ఒకటి భూమి మీద లడఖ్లో ఉంది, రెండవది ఇప్పుడు మనం పంపిన ఎక్స్పోసాట్. సో పోలరైజేషన్ ఆఫ్ లైట్ని స్టడీ చేయడానికి ఒకటి లడఖ్, రెండోది ఎక్స్పోసాట్. స్పేస్ అబ్జర్వేటరీ అని అడిగితే అవి 3 ఆదిత్య L1 సూర్యుడి గురించి, ఆస్ట్రోసాట్ అంతరిక్షంలో జరుగుతున్న మార్పుల గురించి, ఎక్స్పోసాట్ ఇప్పుడు మనం పంపింది. సో పోలరైజేషన్ అనేది లైట్ ప్రాపర్టీని స్టడీ చేయటం. సో ఈ విధంగా దీని మీద ఆన్సర్ చేయండి. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను బాగా స్టడీ చేసి పరిశోధనలు చేసి అన్నీ సక్సెస్ అనిపించుకున్న తర్వాత R21 న్యూస్లో చూసావు ఏంటి అంటాడు, లేదా మ్యాట్రిక్స్ M న్యూస్లో చూసావు దీనికి ఏం వ్యాక్సిన్ అంటాడు. అన్నప్పుడు వెంటనే ఇది సెకండ్ మలేరియా వ్యాక్సిన్ ప్రీ క్వాలిఫైడ్ వ్యాక్సిన్ జాబితాలో దీనిని చేర్చింది. ఎవరు? WHO చేర్చింది. దీన్ని రూపొందించింది ఎవరు? ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రూపొందించడం జరిగింది. రూపొందించింది ఎవరు అంటే ఆక్స్ఫర్డ్. తయారీ చేయాలి కదా, తయారు చేస్తుంది ఎవరు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే. తయారు చేసేది సీరం ఇన్స్టిట్యూట్ పూణే. రూపొందించింది అంటే కనుక్కున్నది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. దీనికి ప్రీ క్వాలిఫైడ్ స్టేటస్ ఇచ్చింది WHO. సో ప్రీ క్వాలిఫైడ్ అనేది నీకు అవుపించిందంటే దాని అర్థము వ్యాక్సిన్ సురక్షితము మరియు సామర్థ్యవంతము, సేఫ్, సురక్షితము, ఎఫికసీ అంటే సామర్థ్యం, ఇది వేసుకుంటే నీకు మలేరియా రాదు అని. సో దాన్ని ప్రీ క్వాలిఫైడ్ అంటారు. సో సేఫ్ అండ్ ప్రీ ఎఫికసీ ఉన్న దానిని ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేయాలి. సో ఆ ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తే
కొనటానికి నేను సిద్ధము. కొనటానికి నేను సిద్ధం. సో ప్రీ క్వాలిఫై అయిపోయింది. ఇది ప్రీ క్వాలిఫైడ్. కొనటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు తయారు చేసామనుకోండి, 1,00,000 బాటిల్స్ తయారు చేశాడు సీరం ఇన్స్టిట్యూట్ వాడు. ఎవరు కొనాలి? కొనటానికి వీళ్ళకి డబ్బు కావాలి కదా ముందు. సో కొనటానికి మేము సిద్ధంగా ఉన్నాము అని WHO చెప్పేదానిని ప్రీ క్వాలిఫైడ్ అని పిలవటం జరుగుతుంది. సో WHO ఏం చెప్పిందంటే, నువ్వు కంగారేం పడకు, యునెస్కెఫ్ వాళ్ళు మొత్తం కొంటారు. ఎక్కువగా ఈ ఆఫ్రికా కాంటినెంట్ అక్కడ ఈ మలేరియా అవుట్బ్రేక్ అవుతుంది, అందువలన వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. మీరు R21ని విపరీతంగా ప్రొడక్షన్ చేయండి అని WHO చెప్పింది. ఇది వ్యాక్సిన్ మలేరియాకి. క్లియర్? సో మలేరియా ఆడనాఫిలస్ దోమ ద్వారా వెక్టార్ ఇది వస్తుంది. దానికి కారణమైంది ప్లాస్మోడియం సూక్ష్మజీవి. సో 2022లో 249 మిలియన్ కేసెస్ మలేరియా మీద నమోదైనాయి. సుమారు 6 లక్షల పైన మరణాలు కూడా సంభవించటం జరిగింది. ఆఫ్రికా కాంటినెంట్ ఈ ఏరియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు అనుకోవచ్చు, వాడికవడుకో ఆఫ్రికా కాంటినెంట్లో అయితే యునెస్కోకి ఏమీ ఒళ్ళు దొరదండి, అంతా ప్రొడక్షన్ చేయి నేను వెళ్ళి కొంటానంటే, ఆఫ్రికా వాడు పనికి ఎక్కడికి పోతాడు? అమెరికాకి వెళ్తాడు, లేదా యూకేకి వస్తాడు. ఇప్పుడు బంజారా హిల్స్లో నీకు 24/7 వాటర్ సప్లై ఉంటుంది, మంచి రోడ్ నెట్వర్క్ ఉంటుంది. చిటికేస్తే నీకు అన్ని సర్వీసులు వస్తాయి. కానీ నీకు బంజారా హిల్స్ చుట్టుపక్కన అంతా కూడా స్లమ్ ఉన్నదనుకోండి, ఇక్కడ వీళ్ళకి ఏదైనా రోగాలు వస్తే వీడు చిటికేస్తే సర్వీసులన్నీ ఎట్లా వచ్చాయో రోగాలు అంతకన్నా స్పీడ్గా కొడతాయి. అమెరికా వాడిది డెవలప్డ్ కంట్రీస్ భయం ఏంటి? ఈ మలేరియా అన్నది వీళ్ళకి ఎక్కడ వస్తుందో, దాని ద్వారా వీళ్ళ ఎకానమీ మీద ఎక్కడ దెబ్బ పడుతుందో దానికన్నా ముందే ఈ ఎవరైతే ఉన్నారో పేద దేశాలు వాళ్ళకి ఆ వ్యాక్సిన్ అంటే వేయించరా అన్నాడు. ఆ వ్యాక్సిన్ నేను ఎక్కడ చేస్తాను, USA చాలా బిజీగా ఉన్నా అని USA అన్నది. మరి వ్యాక్సిన్ చేయడానికి ఎవడెదురు చూస్తున్నాడంటే, ఇగో మనం ఉన్నాం కదా ఖాళీగా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేము తయారు చేస్తామన్నారు. సో ఈ విధంగా మనకు డబ్బులు వస్తాయి, అమెరికా వాడు సేఫ్ అవుతాడు, ఆఫ్రికా వాడికి ఏదో మనం సహాయం చేసినట్టు ఉంటుంది, అన్నీ కలిసి వస్తాయి. సో ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్, WHO రికమెండెడ్. సో ఫస్ట్ ఇది సెకండ్ వ్యాక్సిన్. మరి ఫస్ట్ వ్యాక్సిన్ ఏది అంటే RTS 2021లో దీన్ని రూపొందించడం జరిగింది. ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ దేశాల్లో, ముఖ్యంగా భారత్లోనే 66% కేసెస్ బాగా నమోదవుతున్నాయి. సో WHO వాళ్ళు తెలిపిన దాని ప్రకారం మోర్టాలిటీ రేట్ అంటే మలేరియా ద్వారా మరణాల సంభవం అన్నది 2025 నాటికి 75%ని తగ్గించాలి. అంటే ఎంతమంది చచ్చిపోవాలని? 100 మందికి 25 మాత్రం చచ్చిపోతే చాలు, 75%ని కాపాడాలని అర్థం. 2030 నాటికి 90% తగ్గించాలి, అంటే ఇంకా 10% చచ్చిపోతారని అర్థం 2030కి కూడా. అంటే మలేరియా ఎటు పోదు, అది ఉంటుంది. కాకపోతే మరణాలు 100కి 100 చచ్చిపోరు, 90 మంది బతుకుతారు, 10 మంది మాత్రమే చచ్చిపోతారు. సో ఇట్లా దీని అర్థము. జాగ్రత్త అండి, ఇవి కూడా అడుగుతాడు. WHO మలేరియా మోర్టాలిటీ రేటు 75% బై 2025, 90% బై 2030. భారత్ కూడా మలేరియాని రిమూవ్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ అన్నది తీసుకుంటూ వస్తుంది. ఇది గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఇంపార్టెన్స్ పొందుతుంది. మలేరియా ఫ్రీ స్టేటస్ 2027 నాటికల్లా మనం పొందాలి. మలేరియా నీకుందా, నాకుందా, నీకుందా, ఎవ్వడికి ఉండకూడదు. ఎక్కడికి పోయినా కానీ మలేరియా ఫ్రీ స్టేటస్ కనబడాలి. పూర్తిగా ఎలిమినేటెడ్. అసలు 3 సంవత్సరాలు కేసెస్ నమోదు కాకుండా ఉంటే మలేరియా ఫ్రీ అని ప్రకటించడం జరుగుతుంది. సో అట్లా భారత్ నుంచి పూర్తిగా ఎలిమినేషన్ బై 2030. ఈ విషయం మీకు తెలుసు కదండి. 2030 తెలవదు, నాకు తెలవదు, మీకు తెలవదు. అందుకని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. ఆ క్యాంపెయిన్ పేరే ఇక్కడ కనిపిస్తుంది, జీరో మలేరియా
స్టార్ట్స్ విత్ మీ. జీరో మలేరియా అంటే మలేరియా లేదని అర్థం. జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ అంటే నా చుట్టుపక్కల దోమలు లేకుండా నేను దోమల బ్యాట్ని టక్మని దోమల బ్యాట్ని ఉపయోగించి దోమల్ని కొట్టేస్తాను, లేదా ఆల్అవుట్ పెట్టుకుంటాను. సరిపోద్దా ఆల్అవుట్కి దోమల బ్యాట్కి? కాదు, చుట్టూ ఉండే పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకుంటాను. సో దోమలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటాను అని చెప్పటం. సో ఎవరికి వాళ్ళు ఆ విధంగా చేస్తే దోమలన్నీ కూడా మన దేశం నుంచి వేరే దేశం పోతాయి, మన దేశం ఎలిమినేట్ చేస్తామని అర్థము. సో ఈ విధంగా కూడా దాని ట్రేస్లో నీకు క్వశ్చన్ రావచ్చు, జాగ్రత్తగా ఉండు. సో ఇప్పుడు ఎంతమంది ఇళ్లలో దోమలు లేవండి ఇప్పుడు? అది ప్రశ్న. అందరి ఇళ్లలో ఉన్నాయి. ఆల్రెడీ మనం 2024 2 జనవరికి వచ్చాము. మరి ఇప్పుడే ఇట్లా పరిస్థితి ఉంటే 2027 టార్గెట్ రీచ్ అవుతామా? టార్గెట్ సరదాగా పెట్టుకుంటాం, ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాబట్టి. గుర్తుపెట్టుకో. ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. సో ఇండియన్ ఓషన్ రిమ్ IOR ఏదైతే ఉందో అక్కడ నేవీ వాలంటరీగా సహకారం అందించుకునే కార్యక్రమం ఇది. సో దీని ఫస్ట్ ఎడిషన్ భారత్లోనే జరిగింది. 2008 నుంచి 10 భారత్లోనే ఫస్ట్ ఎడిషన్ జరిగింది. తర్వాత 7th ఎడిషన్ అన్నది ఫ్రాన్స్లో జరిగింది. 8th ఎడిషన్ అన్నది బ్యాంకాక్లో జరిగింది. సో ఇప్పుడు జరిగింది 8th ఎడిషన్ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. ఇగో చూడు, థాయిలాండ్. 9th ఎడిషను. సో 2025 నుంచి 27 9th ఎడిషన్ అన్నది భారత్లో జరుగుతుంది. ఇక్కడ ఇచ్చాను. ఏం చేస్తారు వీళ్ళంతా కూర్చొని? ఇట్లా మనం సహకారం అందించుకుందాం. ఇదంతా కూడా ఇండియన్ ఓషన్, దీంట్లో మనం సహకారం అందించుకుందామని వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. దానికి 2 సంవత్సరాల కార్యక్రమం ఎందుకు? ఆ విషయం నీకు నాకు అనవసరము. ఇది వివిధ దేశాలన్నీ కలిసి ఇండియన్ ఓషన్ని రక్షించుకోవటము, ఇక్కడ మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఇచ్చుకోవటం కోసం సమావేశం అయ్యారు. అంతవరకే మనకు ఇంపార్టెన్స్. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంది, IORA ఇండియన్ ఓషన్ రిమ్ ఆఫ్ అసోసియేషన్. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది 1997లో ఏర్పాటు చేయటం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ మారిషియస్లో ఉన్నది. ఇది ఇంటర్ గవర్నమెంటల్ టైప్ కూడా ఇంపార్టెంట్. ఇంటర్ గవర్నమెంటల్ మెంబర్షిప్ 23 కంట్రీస్ ఉన్నాయి. ప్రస్తుతం దీనికి చైర్గా అంటే దీని హెడ్గా వ్యవహరిస్తుంది శ్రీలంక, వైస్ చైర్గా వ్యవహరిస్తున్నది ఇండియా. సో ఇదంతా కూడా మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది, అంతా కూడా ఇండియన్ ఓషన్. మేజర్ ఓషన్స్ ఏంటి? ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రము, తర్వాత అట్లాంటిక్ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము. సో ఈ ఇండియన్ ఓషన్లో ఇవన్నీ చూడు, టాంజానియా, కెన్యా, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతూ వస్తున్నాయి. ఇండియా ఇటువైపు వెళ్తే నీకు సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కవర్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఈస్ట్ చైనా సీ అన్నావే కానీ ఇది కూడా ఇండియన్ ఓషన్లో భాగమే. సో ఇవన్నీ కూడా నీకు ఇక్కడ ఈ కంట్రీస్ అన్నీ వస్తాయి. వీళ్ళందరికీ ఒకటే భయం, ఇండియన్ ఓషన్లో ఉండే రిసోర్స్ని ఈ పెద్దోడు వచ్చి కొట్టుకుపోతాడు రిసోర్స్ని, లేదా వీడు ఎవరినో రెచ్చగొట్టి పంపిస్తాడు. ఆ రెచ్చగొట్టడం వల్ల వీళ్ళు కొట్టుకోవాలి. నిన్న ఎక్కడో న్యూస్లో చూసా, క్రికెట్ ఆడుకుంటూ తలల పగలు కొట్టుకున్నారట. పిల్లాడు ఒకటి చచ్చిపోయాడు పాపం. ఈ December 31st నైట్ ఎప్పుడో క్రికెట్ ఆడుతూ సరదాగా December 31st నాడు, సో January 1st పాపం విషాదమైంది. చిన్న గొడవలు తెచ్చి కంట్రీస్ కొట్టుకునేటట్టు వీడు ఎక్కడ చేస్తాడు అని భయానికి అందరూ కలిసి సహకరించుకుంటూ ఉందాం, వీడికి కూడా సహకరిద్దామన్నది ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. సో ఇందులో భాగమని చెప్పలేము, ఎప్పటికప్పుడు మనము వాలంటరీగా సహకరించుకుందాం. సో ఇది వాలంటరీగా రావటం నేవీ. ఇది ఎందుకు హైలైట్ అయిందంటే ఇది ప్రారంభం ఇండియాలోనే
ఎగ్జామ్కి 2 months ముందు జరుగుతుంది 8th ఎడిషను. నెక్స్ట్ జరగబోయేది కూడా ఇండియాలోనే. అటు వెళ్తాడు ఎగ్జామినర్, దాంతోపాటు దీని మూలాల్లోకి వెళ్తాడు, జాగ్రత్త. నెక్స్ట్ ఫండింగ్ వింటర్. సో ఫండింగ్ వింటర్ అంటే ఏమీ లేదు, స్టార్టప్స్కి ఒకప్పుడు బ్రహ్మాండంగా వచ్చేవి డబ్బులు. బైజు అని ఒకటి ఉండేది ఆన్లైన్లో, మీరు చూశారు. అది ఇప్పుడు లాస్లో ఉందని కూడా న్యూస్లో మీరు చూస్తూ ఉంటారు. సో స్టార్టప్ వాళ్ళు స్టార్ట్ చేసిన చిన్న కంపెనీతోటి బాగా విదేశాల నుంచి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఐలు బాగా వచ్చేవి, విపరీతంగా పడేవి. అసలు ఏముంది, ఇది జస్ట్ 100 కోట్లతో ప్రారంభించినా కానీ 50,000 కోట్లకి వెళ్ళిపోయినాయి. స్టార్టప్స్కి విపరీతమైన ఫండ్స్ వచ్చినాయి ఒకానొక టైంలో, అన్ని బాగా పీక్స్కి వెళ్ళినాయి. తర్వాత చూస్తే ఇదే స్టార్టప్స్ ఇండియా ఒక్కటే కాదు, అటు చైనా వాడు స్టార్టప్లు స్టార్ట్ చేశాడు, పాకిస్తాన్ వాడు చేశాడు, ఇటు శ్రీలంక వాడు స్టార్ట్ చేశాడు, మలేషియా వాడు స్టార్ట్ చేశారు, ఇక్కడ ఉగాండా స్టార్ట్ చేసినాయి, ఇక్కడ సౌత్ అమెరికా కాంటినెంట్లో పెరు ఇట్లాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. బుర్ర మనకు ఒక్కడికే ఉంటుంది అనుకోవటం తప్పు కదా. అందరూ స్టార్టప్లు చేసుకొని కూర్చున్నారు. అంతేందుకు అమెరికాలోనే ఖాళీగా ఉన్నవాడు వాడు కూడా స్టార్టప్లు మొదలుపెట్టాడు. సో ఇన్ని దేశాలు ఉన్నప్పుడు ఫండ్స్ అన్నీ ఇండియాకే ఎందుకు? ఇంకా వేరే దేశాలు కూడా ఉన్నాయి కదా. మన ఇండియా వాడు 100 రూపాయలు ఇస్తేనే నా దాంట్లో నీకు వాటా ఇస్తా అన్నాడు, పక్క దేశం వాడు 20 రూపాయలకే నేను నీకు వాటా ఇస్తా అంటున్నాడు. మనకు కావాల్సిన వాటాలు, రిటర్న్స్. అందుకని మనకు ఫండ్స్ తగ్గిపోతూ మిగిలిన దేశాల్లోకి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయని ట్రాక్సాన్ నివేదిక తెలిపింది. సో స్టార్టప్స్ ఎక్కువగా ఫండింగ్ అనేది యూఎస్ఏలో జరుగుతున్నది, సెకండ్ యూకే, థర్డ్ చైనా, 4th ప్లేస్లో మనము ఉన్నాము. సో ఫండింగ్ వింటర్ అంటే స్టార్టప్స్కి తగిన నిధులు లేకపోవటము, నిధులు రావటం లేదు. ఎక్కడి నుంచి రావాలి? పెట్టుబడుల రూపంలో. సో ఇన్వెస్ట్మెంట్స్ ల్యాక్ అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, కేంద్రము 72,960 కోట్లని ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా కింది రాష్ట్రాలకి, అంటే వివిధ రాష్ట్రాలకి ఇవ్వటం జరిగింది. సో ట్యాక్స్ డెవల్యూషన్ అంటే మనము ఇండియన్ ఎకానమీలో చెప్పాను, ఫిజికల్ పాలసీలో పన్నులు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ మొత్తం కేంద్రం కలెక్ట్ చేసే దాంట్లో 100 రూపాయలు కలెక్ట్ చేస్తే అందులో 41%ని ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వివిధ రాష్ట్రాలకి ఇదిగో ఈ ఫార్ములా ప్రకారము అందచేయాలి. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. ఒకవేళ ఎవరన్నా మిస్ అయి ఉంటే చదువుకోండి. 1971 పాపులేషన్ ఆధారంగా 14th ఫైనాన్స్ కమిషన్లో వెయిటేజ్ ఇచ్చాడు, కానీ 15th ఫైనాన్స్ కమిషన్లో 0 వెయిటేజ్. 2011 పాపులేషన్ ఆధారంగా 15% వాటా వెళ్తున్నాయి. ఏరియా 15%, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ 10%, ఇన్కమ్ డిస్టెన్స్ 45, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ 14th 0, ఇక్కడ 2.5, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే లిటరసీ రేట్ కానీ ఈ మోర్టాలిటీ రేట్ తగ్గించడం వీటన్నిటికీ 12.5%. సో ఇది రేషియో 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చింది. అన్నీ ఇంపార్టెంటే, తప్పనిసరిగా చదవండి. సో దీనికి 2021-22 నుంచి 25-26 వరకు మధ్య 15th ఫైనాన్స్ కమిషన్ సూచనల మీద అందుబాటులోకి తెస్తుంది. సో ప్రతి సంవత్సరం కూడా మనకు ఫైనాన్షియల్ ఇయర్ 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్. సో ఇది 2024 ఇయర్. ఈ 1st ఏప్రిల్ నుంచి నెక్స్ట్ 2025 31st మార్చ్ వరకు ఉండేదాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో డివిజనల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే మొత్తం వచ్చిన పన్నుల్లో రాష్ట్రాలకి 41%. ఈ 41% అనేది ఒక్కొక్క రాష్ట్రం, ఉత్తరప్రదేశ్కి 41, బీహార్కి అని కాదు. 100 రూపాయలు వస్తే 59 రూపాయలు కేంద్రం తన దగ్గర జేబులో వేసుకుంటాడు మోడీ. ఈ 41 రూపాయలని రేవంత్ రెడ్డికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, అటు స్టాలిన్ గారికి, ఇట్లా అందరు ముఖ్యమంత్రులకి పంచిపెట్టడం జరుగుతుంది. అది ఈ 41లోనే బిస్కెట్ని 27 ముక్కలు చేసి ఇస్తాడు అందరికీ. 59 అనే ఈ ముక్క మాత్రం మోడీ జేబులోకి పోతుంది.
సరే వెంటనే ఇచ్చాడా అంటే వెంటనే ఇవ్వడు. దీనికి 14 ఇన్స్టాల్మెంట్లు తీసుకుంటాడండి. 14 ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐ లాగా. అదేంటండి సంవత్సరానికి 12 కదా, ఎట్లా లెక్కేసినా? అవును, ప్రతి నెల ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తాడు. ఎక్స్ట్రా 2 ఎక్స్ట్రా అన్నది లాస్ట్ 2 months ఆఫ్ ది ఇయర్ ఏదైతే ఉందో అప్పుడు ఇవ్వటం జరుగుతుంది. సో మొత్తంగా ఈ ట్యాక్స్ డెవల్యూషన్ అన్నది వన్ టైం సెటిల్మెంట్ కాదు, 14 ఇన్స్టాల్మెంట్స్లో వస్తుంది అనేది నేను అర్థం చేసుకో. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఈసారి ఎగ్జామ్కి 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఆల్రెడీ నేను దీని మీద ఇచ్చాను. 16th ఫైనాన్స్ కమిషను, దాని టెన్యూర్ ఎప్పటి నుంచి అప్పటి వరకు అవన్నీ కూడా అక్కడ మీరు జస్ట్ చైర్మన్ అని రాసుకోండి. చైర్మన్ అరవింద్ పనగరియా. కేంద్రం అపాయింట్ చేసింది. సో ఈయన 31st October 2025 కల్లా రిపోర్ట్ ఇచ్చేస్తాడు. నెక్స్ట్ 16th ఫైనాన్స్ కమిషను 2026 1st April నుంచి స్టార్ట్ అవుతుంది. క్లియర్? 16th ఫైనాన్స్ కమిషన్ ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాలన అనే ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. 17,000 అంగన్వాడీలు ఉన్నాయి కదండి. ఈ అంగన్వాడీలోనే క్రెంచెస్ అంటే చిన్నపిల్లల్ని చూసుకోవటం అన్నమాట. సో అవి కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా అంగన్వాడీలో నీకు ఎల్కేజీ స్థాయి నుంచి పిల్లల్ని అక్కడికి తీసుకొని వెళ్ళి సర్వీస్ చేయటం జరుగుతుంది. పాఠాలు చెప్పటం, అట్లా మధ్యాహ్నం భోజనం, వాళ్ళకి గుడ్డు అవి ఇస్తారు. ఇట్లాంటివి ఇప్పుడు ఆంధ్రాలో అంగన్వాడీ స్ట్రైకులు కూడా జరుగుతున్నాయి కదా. అంగన్వాడీవి ఇవే ఉంటాయి. కానీ అక్కడ ఉయ్యాల కట్టి చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో ఊపుతూ పొద్దున్నే అమ్మ తల్లి ఇచ్చిపోతుంది, సాయంత్రం తల్లికి వాపస్ చేయటం అన్నది మనము ఈ చైల్డ్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా మనకు సిటీస్లో, అట్లా ఈ క్రెంచెస్ని 17,000 అంగన్వాడీలో ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది సామర్థ్య ఆఫ్ మిషన్ శక్తిలో భాగంగా పాలన స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రారంభించింది. తెలిస్తే ఈజీ, తెలవకపోతే ఇదేంటో అనుకుంటాం. నెక్స్ట్ పిఎం డివైన్. ఈయన కొత్త అబ్రివేషన్స్ భలే కనుక్కుంటాడండి, అక్రోనిమ్స్. ఇది 2022-23 బడ్జెట్లో ప్రకటించాడు. సో అమౌంట్ 1,500 కోట్లు కేటాయించడం జరిగింది. టోటల్ అవుట్లే వచ్చేసేసి 2022 నుంచి 2025-26 వరకు 4 సంవత్సరాల్లో 6,000 కోట్లు ఖర్చు పెడతారు. దేనికి ఖర్చు పెట్టాడు? ఇగో ఇక్కడ ఉన్నది అబ్రివేషన్ చూడు. ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్. మంచి ఫ్లైఓవర్లు, బొమ్మలు ఎక్కడి నుంచి తెస్తారో కానీ భలే బొమ్మలు వేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. నిజంగా ఇదంతా కూడా హైదరాబాద్ మెట్రో లాగా ఉన్నది అనుకొని అక్కడికి పోతే మామూలు బస్సు వెళ్ళటానికి కూడా రోడ్డు ఉండదు. ఒక బస్సు వెళ్ళిందంటే ఇంకో బస్సు అక్కడ ఆగాలి. 2 పక్కన వెళ్తే ఏదో ఒకటి లోయలోకి పడుతుంది. బట్ 6,000 crores ఎప్పటి నుంచి? 2022 నుంచి 2026 వరకు ఖర్చు పెడతారు. ఎవరు ఖర్చు పెడతారు? కేంద్రం ఖర్చు పెడుతుంది. మరి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏమైనా ఇవ్వాలా? అందులో కాంట్రిబ్యూషన్ ఉందా? 0 కాంట్రిబ్యూషన్. వాళ్ళేం కాంట్రిబ్యూట్ చేయగలే, మొత్తం ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అందుకే దీన్ని ఏమన్నాం? సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే మొత్తం కేంద్రమే భరిస్తుంది. సో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ప్రారంభించిన ఇనిషియేటివ్ ఏంటి? ABCD ఇస్తాడు, పిఎం డివైన్. నెక్స్ట్ ఇండియా ఎవరితో కలిసి ఈ కోర్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పైన డెవలప్ చేస్తున్నది అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో కలిసి ఈ కోర్స్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఆన్లైన్ ఇస్తున్నామో అదేవిధంగా భారత్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కోర్సెస్ని వరల్డ్ బ్యాంక్తో కలిసి
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అందజేస్తూ వస్తున్నాము. వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది? అది టీచింగ్ చేస్తుంది అండి. టీచింగ్ ఏం చేయదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉదాహరణ మన అకాడమీ ఉంది. మీలో ఎవరన్నా ఒక పెద్ద నేషనల్ హైవే వేస్తానని బయలుదేరారు. ఎలా వేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అవేమి మీకు తెలియదు. అందుకని నేనేం చెప్పాను, కోచింగ్ ఇస్తాను, నేషనల్ హైవే ఏ విధంగా వేయాలో అంటాను. వెంటనే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నమోదు చేసుకుంటే వెంటనే వీళ్ళు నాకు ఓ 10 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు ఇచ్చేసేసి ఇగో నేషనల్ హైవే వేయాలంటే ప్రాక్టికల్స్ చూపించాలి కదా, సో దానికి కొంత డబ్బు కూడా ఇస్తాడు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర డబ్బు ఉందా? ఉండదు. ఎవడు ఇవ్వాలి? వరల్డ్ బ్యాంక్ వాడు ఇవ్వాలి. సో వరల్డ్ బ్యాంక్ వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మనం ఈ కోర్స్ని ఆఫర్ చేస్తాము. సరే, మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఇవన్నీ మీకు తెలవందే ఉంటాయి, అదంతే. సో ఇది వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఇండియా కలిసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించి ఈ కోర్సెస్ని ప్రారంభించాయి. కెపాసిటీ బిల్డింగ్ కోర్సులు ఇవన్నీ. నెక్స్ట్ పాత్ మిత్రో, ఈ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. ఈ జనపనార ఉంటుంది కదండి, జూట్, దీనికి సంబంధించి ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉన్నది, మార్కెట్ ఎక్కడ ఉన్నది, మొత్తం సమాచారం ఒక యాప్లో ఏ విధంగా అయితే ఉంటాయో మొత్తం సమాచారం రైతుకి అందజేసే ఒక యాపే పాత్ మిత్రో. సో దీన్ని JCI జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రూపొందించారు. ఎందుకు రూపొందించారు? జూట్ రైతుల కోసం రూపొందించారు. అందులో పెద్ద విశేషం ఏముంటుందండి, ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేద్దాం. సో మరికొన్ని అంశాలను కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఈ మంత్ అనేది కాస్త ఇంపార్టెంట్, జనవరి. ఇంకా మనము ఈ ఇయర్ బుక్ లాంటిది ఒకటి వస్తుంది, అందులో ఏమన్నా ఇంపార్టెంట్స్ ఉన్నాయా అనేది చూసి వాటిని కూడా నేను కవర్ చేసుకుంటూ వెళ్తాను. మీరు రివిజన్స్ మాత్రం బాగా చేయండి. నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎన్ని చేయగలిగితే అన్నీ చేయండి. ఓకే అండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ అండి.